హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను దోశ పిండి ఎలా చేస్తాను చూపిస్తున్నాను మీకు. చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలిసి కూడా ఉండకపోవచ్చు. సో నేను కూడా నేర్చుకున్న దాన్నే. సో అందుకని దోశ పిండి నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో నా వర్షన్ కొంచెం డిఫరెంట్ బికాజ్ నేను రాగి కూడా వేస్తాను. అండ్ రాగి వేస్తే నా ప్రకారంగా లైక్ ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అండ్ ఆల్సో హెల్దీ కదా. సో అందుకే రాగి వేస్తాను. సో నేను 1 కప్ ఉరద్ దాల్, ఇది హోల్ ఉరద్ దాల్, అది సోక్ చేసి పెట్టున్నాను. అండ్ ఆల్సో 2 కప్స్ రైస్, 1/2 కప్ రాగి అండ్ కొంచెం మేథీ సీడ్స్. దీంతో పాటు నేను కలర్ కోసం లైక్ నేను మోస్ట్లీ దోశలే వేస్తాను దీంతో, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు. యాక్చువల్గా దోశ దాల్ పెట్టడం మర్చిపోయాను. నేను తూర్ దాల్ కూడా వేస్తాను. తూర్ దాల్ ఆర్ చనా దాల్ రెండులో ఏదో ఒకటి కూడా ఈ పిండిలో వేస్తాను. బట్ నిన్న మర్చిపోయాను సోక్ చేయడం. బట్ మీరు ట్రై చేస్తుంటే అది 1/2 కప్ వేసుకుంటే ఇంకా లైక్ కలర్ బాగా వస్తుంది. అండ్ దాల్ కూడా ప్రోటీన్ కదా, సో అది మంచిది. అండ్ సో నా దగ్గర గ్రైండర్ ఉంది. గ్రైండర్ లేకపోయినా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, సేమ్ థింగ్. గ్రైండర్లో ఎవ్రీథింగ్ ఇస్ నాకు ఉరద్ దాల్ బాగా ఫ్లఫీగా వస్తుందని నాకు అనిపిస్తుంది. అండ్ దానివల్ల ఫర్మెంటేషన్ కూడా బాగా అవుతుందని, సో అందుకే గ్రైండర్లో వేస్తాను. ఇది నేను చాలాసేపే వదిలేస్తాను. బికాస్ అట్లీస్ట్ ఒక 10 minutes వదిలేస్తాను. ఓన్లీ ఉరద్ దాల్ వేస్తాను. నేను సపరేట్గా సోక్ చేస్తాను. రోజు కలిపి కూడా సోక్ చేయొచ్చు, కానీ నాకు ఉరద్ దాల్ దీనివల్ల చాలా ఫ్లఫీగా అలా వస్తుందని అనిపిస్తుంది. సో అందుకని నేను సపరేట్గా సోక్ చేస్తాను అండ్ కలిపి లాస్ట్లో కలుపుతాను. సో ఉరద్ దాల్ ఇలా చేస్తే బాగా ఫ్లఫీగా అనిపిస్తుంది. సో 15-20 minutes 10-15 minutes అయితే వదిలేస్తాను. సో దట్ ఉరద్ దాల్ బాగా మళ్ళీ లైక్ ఇట్లా లైక్ ఏరీగా వస్తుంది. అప్పుడు తీసేసి అప్పుడు రైస్ వేస్తాను. సో ఇది ఇలాగ అయింది, లైక్ చాలా ఫ్లఫీగా అయింది. చూపిస్తాను మీకు. ఇంత ఫ్లఫీ అయితేనే ఇట్లా బాగుంటుంది అన్నమాట, డ్రాపింగ్ కన్సిస్టెన్సీ అలా. సో అది అలాగా అవ్వాలి. ఇవంతా నేను ఇన్స్టాపాట్ లోపల పాట్లోకి పెట్టేసుకుంటున్నాను. సో ఇది నేను చెప్పినట్టు రైస్, రాగి అండ్ మేథీ 3 ఉన్నాయి దీని మిక్స్చర్లో. ఇంకా నేను పప్పు మర్చిపోకపోయి ఉంటే పప్పు తూర్ దాల్ కూడా వేసేదాన్ని. సో ఇది నా దోశ పిండి కలిపేసాను. ఉరద్ దాల్ అండ్ రైస్ మిక్స్చర్, రాగి కూడా ఉంది. సో మీకు కనిపిస్తూ ఉంటుంది రాగి. సో నార్మల్గా మీరు లైక్ వార్మ్ క్లైమేట్లో ఉంటే మీరు అక్కడ బయట పెట్టుకున్నా మీకు సరిపోతుంది. ఆర్ చాలామంది అవెన్లో కూడా పెడతారు. నేను యాక్చువల్గా ఇన్స్టాపాట్లో పెడతాను. సో నేను ఇన్స్టాపాట్లో యోగర్ట్ ఫంక్షన్ ఉంటుంది నా దాంట్లో. సో యోగర్ట్ ఫంక్షన్లో పెట్టేస్తాను అండ్ 10 hours పెడతాను. సో ఇన్స్టాపాట్లో పెట్టాను. దాంట్లో చూసారు కదా ఎంత సగానికే ఉంది. అండ్ సీలింగ్లో పెట్టి యోగర్ట్ ఫంక్షన్ అండ్ 10 hours ఎప్పుడు అంతే అదే వాడతాను. సో అందులోనే ఉంటుంది. 10 hours ఉంది అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో యోగర్ట్ ఫంక్షన్ 10 hours పెట్టాను. సో ఇప్పుడు టైమర్ స్టార్ట్ అయింది. సో రేపు పొద్దున కల్లా పిండి రెడీ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. సో రాత్రి ఇన్స్టాపాట్లో బ్యాటర్ వేసాను కదా, దోశ పిండి బ్యాటర్ సగానికే ఉన్నది చూసారు కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది 10 hours పెట్టాను అండ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు యోగర్ట్ ఫంక్షన్ చూపిస్తుంది కానీ ఆఫ్ అయిపోయింది. సో
అలా రేజ్ అయింది, చాలా బాగా రేజ్ అయింది. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయింది దోసపిండి. లైక్ ఓపెన్ చేసి చూస్తున్నాను కూడా. సో అలాంటి కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ ఈ దోశ అండ్ ఇడ్లీ బోత్ రెండుకి వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసేసి నేను దోశలు వేసేస్తాను అంతే. సో నేను అలా దోసపిండి చేస్తాను. దోసపిండి, నేను ఇడ్లీ పిండి గ్రైండర్ వాడింది అండ్ ఇన్స్టాపాట్. మీరు ఇన్స్టాపాట్ నేను చెప్పినట్టు ముందే ఇన్స్టాపాట్ లేకపోయినా కూడా లైక్ వార్మ్ వెదర్స్ అయితే బయట పెట్టినా అయిపోతుంది. నేను ఎందుకు పెడతానంటే దీంట్లో మాకు చాలా చల్లగా ఉంటుంది యూకేలో. సో మాకు 2-3 days పడుతుంది. లైక్ నాకు ముందైతే నాకు ఫస్ట్ అసలు తెలియదు కదా ఎలా చేయాలో అని. సో 2 days 3 days పట్టేది నాకు ఫర్మెంట్ అవ్వడానికి. అండ్ తర్వాత అవన్లో పెట్టడం స్టార్ట్ చేశాను. అది కూడా బాగానే అయ్యేది. బట్ ఇప్పుడు ఇది ఉంది కదా అని ఇంకా ఈజీగా దీంట్లో పెట్టేస్తున్నా. అవన్లో అయితే కొంచెం ప్రీహీట్ చేసి ఇది పెట్టేదాన్ని. ఆర్ లేకపోతే పెట్టిన తర్వాత హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ దాంట్లో పెడితే సో టెంపరేచర్ మొత్తం కొంచెం సెట్ అవుతుంది కదా. దీనంతా క్విక్గా అయితే అయ్యేది కాదు. నాకు నిజంగా నెక్స్ట్ డేకి అవ్వదు, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అట్లా అయ్యేది దాంట్లో చేసినప్పుడు. బట్ ఇది ఇంకా తిరుగులేదు. నిన్న రాత్రి పెట్టాను, ఇవాళ పొద్దున అయిపోయింది. నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి లైక్ 24 hours నాకు దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. సో మార్నింగ్ సోక్ చేశాను, నిన్న నైట్ గ్రైండ్ చేశాను అండ్ ఇవాళ మార్నింగ్కి రెడీ అయిపోయింది. సో అది. సో యాజ్ యూజువల్ నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో లైక్ చేయండి. ఇంకా నా వేరే వీడియోస్ కూడా ఇక్కడ లింక్ చేస్తాను. సో యూ కెన్ చెక్ దట్. సో బాయ్ బాయ్.